ఈ బీద విధురాలు రాత్రి మగళ్ళు వెళ్ళి న్యాయాధిపతిని విసిగించేసింది. వాడేమో అన్యాయస్తుడగు న్యాయాధిపతి, వాడిని విసిగించేదంతగా ప్రార్థన చేసింది. అయ్యా నాకు న్యాయం తెచ్చు, న్యాయం తెచ్చు, దయచేసి న్యాయం తెచ్చు, ఈ కాళ్ళు మొక్కుతానయ్యా, నాకు న్యాయం తెచ్చు, నాకు ఇంకెవరున్నారయ్యా మీ దగ్గర, చెప్పా ముసలిదా నా పనికి నా టైం వేస్ట్ చేయకు, ఎందుకు చేయాలి నీకు న్యాయం, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను, గెటౌట్, ఎవరో దీని లోపలికి రానిచ్చింది అని అరుస్తున్నాడు. వాడు దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టాడు. ఆయన మళ్ళీ వస్తుంది. అలా ప్రార్థన చెయ్యాలన్నాడు. అంటే అన్యాయస్తుడు న్యాయాధిపతి కసురుకుంటూ దాన్ని వెళ్ళగొడుతుంటేనే ఆమె అంత ప్రార్థన చేసింది కదా. మనల్ని ఎప్పుడు కసురుకోనివాడు, వెళ్ళిపోమ్మనని వాడు, నా యుద్ధకు వస్తే ఎంత మాత్రము బయటికి త్రోసివేయను అన్నవాడు, రండి నేను మీకు విశ్రాంతినిస్తానన్నవాడు, అడుగుడి మీకు ఇవ్వబడునన్నటువంటి దేవుని దగ్గర మనం ఎందుకు మొరపెట్టొద్దు? ఆ బీద విధవరాలు అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గర విజ్ఞాపన చేసింది. మనమైతే నీతిగల న్యాయాధిపతి, భూలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, విశ్వ న్యాయాధిపతి, నీతి న్యాయములే తన సింహాసనానికి ఆధారముగా కలిగిన న్యాయాధిపతి దగ్గరికి మనం వచ్చాం. ఎందుకు మొరపెట్టకూడదు? మొరపెట్టాలి, రాత్రి మగళ్ళు మొరపెట్టాలి. నువ్వు రాత్రి మగళ్ళు మొరపెట్టేలాగా యేసయ్య చేస్తాడు. దేవుని చేత ఏర్పరచబడ్డ వాళ్ళకున్న లక్షణమే అది. పగలు ప్రార్థించుచున్నారు, రాత్రి వేళ నేను మౌనముగా ఉండనన్నాడు దావీదు 22వ కీర్తనలో. ప్రియులారా, రాత్రి మగళ్ళు మనం మొరపెడుతున్నాం.